the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 25th SCO సమ్మిట్, 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తన 2 దేశాల పర్యటనలో భాగంగా ఫస్ట్ జపాన్ కంట్రీకి వెళ్ళారు. అక్కడ జపాన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ని మీట్ అయిన తర్వాత వేరియస్ ఎంఓఈస్ పైన సైన్ చేసిన తర్వాత, వివిధ రకాల ఎంఓఈల పైన సంతకాలు చేసిన తర్వాత జపాన్ పర్యటన ముగించుకొని చైనా కంట్రీకి వెళ్ళారు. చైనాలోని తియాన్జిన్ సిటీలో 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. అక్కడ ఆ సమ్మిట్లో పాల్గొని వేరియస్ ఇష్యూస్ పైన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సమ్మిట్ గురించి, ఆ సమ్మిట్లో వచ్చిన ఇంపార్టెంట్ అవుట్కమ్స్, ముఖ్యమైన ఫలితాలు ఏంటి, అలానే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే బ్రిక్స్, సార్క్ అటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నామో, SCO గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ మనము SCO గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ఈ 25వ SCO సమ్మిట్లో ఏం అవుట్కమ్స్ వచ్చాయో తెలుసుకుందాం. SCO అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే ఇది వివిధ దేశాల కూటమి. ఏ విధంగా అయితే బ్రిక్స్ ఉందో ఇది కూడా ఒక కూటమి. ఈ SCO దీని ముఖ్య ఉద్దేశము ఈ దేశాల మధ్య సహకారాన్ని వివిధ రంగాల్లో, పొలిటికల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, డిఫెన్స్ పరంగా డిఫరెంట్ సెక్టార్స్లో కోఆపరేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం, సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఇది ఏర్పాటైంది. ఇది యాక్చువల్లీ 15th జూన్ 2001లో ఏర్పాటైంది. 15th జూన్ 2001లో ఏర్పాటైంది. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటయ్యే ముందే షాంఘై 5 అనే ఒక ఆర్గనైజేషన్ ఉన్నింది. షాంఘై 5. ఈ షాంఘై 5 తర్వాత SCO ఏర్పాటైంది. ఇది షాంఘై అనేది చైనాలో ఒక సిటీ, అది గుర్తుపెట్టుకోండి. షాంఘై అనేది చైనాలో ఒక సిటీ. ఫస్ట్ మనం షాంఘై 5 1996లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఈ 5 దేశాలు కలిసి షాంఘై 5ని 1996లో చైనాలోని షాంఘైలో ఏర్పాటు చేశాయి. ఇక 2001 జూన్ 15th అఫీషియల్గా SCO ఏర్పాటైంది. SCO ఫార్మ్ అయింది. ఇక్కడ 6 దేశాలు కలిసి ఈ SCOని ఏర్పాటు చేశాయి. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ 6 కంట్రీలు కలిసి SCOని ఏర్పాటు చేశాయి. అంటే ఫౌండింగ్ మెంబర్స్, SCOకి ఫౌండింగ్ మెంబర్స్ 6 కంట్రీలు అని చెప్పవచ్చు. ఇక 2017లో కజకిస్తాన్లోని ఆస్తానా సమ్మిట్లో, కజకిస్తాన్ కంట్రీలో ఆస్తానా వద్ద SCO సమ్మిట్ జరిగింది. అప్పుడు ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. ఇండియా, పాకిస్తాన్ అంటే 8 కంట్రీస్ అయ్యాయి. ఇక 2023లో ఇరాన్ జాయిన్ అయింది. 2024లో బెలారస్ కంట్రీ జాయిన్ అయింది. సో ఓవరాల్గా 10 కంట్రీలు ఉన్నాయని చెప్పవచ్చు SCOలో ఇప్పుడు ప్రెసెంట్. అదే బ్రిక్స్ అయితే 11 కంట్రీస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ SCO గురించి మనము డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు SCO ఈ సంవత్సరము చైనాలోని తియాన్జిన్లో జరుగుతూ ఉంది. మరి SCOకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే సెక్రటరియట్, ప్రధాన కార్యాలయం SCOకి బీజింగ్. గుర్తుపెట్టుకోండి, పేరులో షాంఘై ఉంది కదా అని చెప్పేసి దీని ప్రధాన కార్యాలయము షాంఘై అని పొరపాటు పడకూడదు మనం. దీని ప్రధాన కార్యాలయం సెక్రటరియట్ బీజింగ్. బట్ SCOలో టెర్రరిజం పైన పోరాడడం కోసం, ఈ ఉగ్రవాదం పైన పోరాడడం కోసం ర్యాట్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంది. ర్యాట్స్ అనే స్ట్రక్చర్ ఏ గ్రూపింగ్కి సంబంధించినదంటే SCO, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్. ఇది దీని కార్యాలయము ర్యాట్స్ ప్రధాన కార్యాలయము ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్ వద్ద ఉంది. సో వాటి స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. SCO మెయిన్ సెక్రటరియట్ అయితే బీజింగ్ చైనా, అదే SCOకి చెందిన ర్యాట్స్ బాడీ యొక్క కార్యాలయం ఎక్కడ ఉందంటే ఉజ్బెకిస్తాన్ కంట్రీ తష్కెంట్. ఇది SCOకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ 25th SCO సమ్మిట్లో ఏం అవుట్కమ్స్ వచ్చాయో తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గారిని కలిశారు. అక్కడ ఆయన ఇన్వైట్ చేశారు.
2026లో మనం బ్రిక్స్ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2026లో ఇండియా బ్రిక్స్ సదస్సును నిర్వహిస్తూ ఉంది. ఆ బ్రిక్స్ సదస్సుకి రమ్మని చెప్పేసి జిన్పింగ్ గారిని అడిగారు, ఇన్వైట్ చేశారు. ఇక ఇండియా చైనాకు సంబంధించి వేరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. ఇండియా చైనాకు సంబంధించి వేరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. ఇక అలానే తియాన్జిన్ డిక్లరేషన్ని ఈ మెంబర్ కంట్రీస్ లాంచ్ చేశాయి. ఇది గుర్తుపెట్టుకోండి. SCO సమ్మిట్ 25వ SCO సమ్మిట్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 ఈ 2 రోజుల పాటు జరిగింది. ఈ తియాన్జిన్ డిక్లరేషన్ ఏమని చెప్తుంది అంటే ముఖ్యంగా ఈ టెర్రరిజం పైన పోరాడాలి, ఉగ్రవాదం పైన పోరాడాలి, ఈ ట్రేడ్ని మన దేశాల మధ్య ఈ వాణిజ్యాన్ని ఇంప్రూవ్ చేయాలి, పెంపొందించాలని చెప్పేసి తియాన్జిన్ డిక్లరేషన్ చెప్తుంది. ఇక అదే ఇటీవల బ్రిక్స్ సదస్సు జరిగింది. 17వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో జరిగింది. అక్కడ రియో డి జనీరో అనే డిక్లరేషన్ లాంచ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 17వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్. అక్కడ రియో డి జనీరో డిక్లరేషన్ లాంచ్ చేశారు. మనకి డిక్లరేషన్ నేమ్స్ డైరెక్ట్గా అడుగుతారు. ఇక ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి SCOని ఒక విధంగా డిఫైన్ చేస్తుంది. మనం ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బ్రిక్స్కి కొత్త నిర్వచనం ఇచ్చారు. బ్రిక్స్కి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంతమంది కామెంట్ సెక్షన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. బ్రిక్స్కి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక డెఫినేషన్ ఇచ్చారు కదా, అంటే బ్రిక్స్ డెఫినేషన్ చేంజ్ అయిపోయిందని అనుకోవద్దండి. అనధికారికంగా మోడీ గారు అటువంటి ఫ్రేజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. అనధికారికంగా ఇచ్చే డెఫినేషన్స్ అంతే. ఇప్పుడు SCO అంటే ఇండియా పర్స్పెక్టివ్లో, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పర్స్పెక్టివ్లో SCO అంటే సెక్యూరిటీ కనెక్టివిటీ ఆపర్చునిటీ. SCO అంటే సెక్యూరిటీ కనెక్టివిటీ ఆపర్చునిటీ. ఇక్కడ కనెక్టివిటీ, ఈ SCO అనేది యూరప్ కంట్రీలకి ఏషియా కంట్రీలకి మధ్య ఒక బ్రిడ్జ్లా, ఒక వారధిలా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉంది కదా, రష్యా నుంచి ఇండియా వరకు ఒక ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఆ విధంగా SCO కనెక్టివ్ పిల్లర్గా యాక్ట్ చేస్తుంది. ఆపర్చునిటీ, అవకాశాలకి ఇది ఉపయోగపడుతుంది. సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. ఇది 25th SCO సమ్మిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారిని కూడా మీట్ అయ్యారు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అలానే SCOలో 2 అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే అబ్జర్వర్ కంట్రీస్ అంటే జస్ట్ అవి పర్యవేక్షణకు వీళ్ళు ఇన్వైట్ చేస్తే వస్తూ ఉంటాయి. ఈ అబ్జర్వర్ కంట్రీస్ ఒకటి మంగోలియా, మరొకటి ఆఫ్ఘనిస్తాన్. అలానే డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. డైలాగ్ కంట్రీస్ అంటే డైలాగ్ పార్ట్నర్ కంట్రీస్ అని చెప్పేసి ఇవి 14 ఉంటాయి. మనకి ఇవి అంత అవసరం లేదు. జస్ట్ మెంబర్ కంట్రీస్ 10 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది 25th SCO సమ్మిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇండియాలో రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల మరణాలు ఏ స్థాయిలో సంభవిస్తూ ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ముఖ్యంగా 2023 ఇయర్లో రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ కావచ్చు, డెత్స్ కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయా లేదంటే తగ్గాయా అని చెప్పేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చేసి రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ కలర్లో ఉన్నది డెత్స్, రోడ్ యాక్సిడెంట్ డెత్స్. రెడ్ కలర్లో రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ అంటే రోడ్డు ప్రమాదాలు. 2022లో ఈ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ మరణాలు 1.68 lakh ఉంటే 2023 నాటికి రోడ్ యాక్సిడెంట్ మరణాలు 1.73 lakh చేరుకున్నాయి. అంటే సుమారుగా 4.2% ఇంక్రీజ్ అయ్యాయి రోడ్డు ప్రమాదం మరణాలు. ఇక రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ తీసుకుంటే అంటే రోడ్డు ప్రమాదాలు 2022లో 4.43 lakh రోడ్డు ఇంజురీలు, రోడ్డు గాయాలు జరుగుతూ ఉంటే రోడ్డు ప్రమాదాల్లో 2023 నాటికి 4.63 lakh రోడ్ ఇంజురీస్ నమోదయ్యాయి. ఇక యాక్సిడెంట్స్ అంటే ఇక రోడ్డు ప్రమాదాలు, ఇవి గాయాలు, ఇంజురీస్ అంటే గాయాలు, ఇవి యాక్సిడెంట్స్ అంటే రోడ్డు ప్రమాదాలు. 2022లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ 4.61 lakh ఉంటే 2023 నాటికి 4.8 lakh. అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అనేది ఏ విధంగా పెరుగుతూ ఉందా లేదంటే తగ్గుతూ ఉందని చెప్పేసి చూపించడానికి హెల్ప్ అవుతుంది. బట్ మీరు డెత్స్, యాక్సిడెంట్స్
ఇంజురీస్, 3 కూడా పెరిగాయన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అత్యధికంగా ఈ రోడ్ యాక్సిడెంట్ డెత్స్లలో ఎవరు మరణిస్తూ ఉన్నారు? యంగర్ అడల్ట్స్, ముఖ్యంగా 18 to 45 ఇయర్స్ ఉన్న యంగర్ అడల్ట్స్, యువకులు ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎవరైతే మరణిస్తూ ఉన్నారో ఆ మొత్తం మరణాలలో 66.4% డెత్స్ అవుట్ ఆఫ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్, 66.4% ఆఫ్ రోడ్ డెత్స్ వర్ యూత్, యంగ్ అడల్ట్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఏ దాని వల్ల అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? వాట్ ఈస్ ద టాప్ రీజన్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ రోడ్ డెత్స్? రోడ్ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్. ఈ 68% రోడ్డు ప్రమాద మరణాలకు కారణం ఓవర్ స్పీడ్, అధిక వేగము. ఇది 68% రోడ్డు ప్రమాద మరణాలకు కారణం ఓవర్ స్పీడ్. ఇక రోడ్ యాక్సిడెంట్ డెత్స్లలో, ఈ రోడ్డు ప్రమాద మరణాలలో అత్యధికంగా ఎవరు మరణిస్తూ ఉన్నారంటే 2 వీలర్స్ని నడుపుతూ ఉన్న వాళ్ళు. అవుట్ ఆఫ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ 44% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ వర్ 2 వీలర్ రైడర్స్. ద్విచక్ర వాహనాలను నడుపుతూ ఉన్న వాళ్ళు అధికంగా మరణిస్తూ ఉన్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాద మరణాల విషయానికి వస్తే, రోడ్ యాక్సిడెంట్ డెత్స్ విషయానికి వస్తే టాప్ యూపీ ఉంది. టాప్ యూపీ 2023లో ఉత్తరప్రదేశ్లో 23,652 మెంబర్స్ మరణించారు. ఇక లీస్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్లో 2023లో కేవలం 24 మెంబర్సే మరణించారు. ఇక 2005 నుంచి పోల్చుకుంటే 2005 సంవత్సరం నుంచి ఈ స్థాయిలో రోడ్డు ప్రమాద మరణాలు సంభవించడము ఇదే తొలిసారి. కరోనా టైంలో రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి, ఎందుకంటే కరోనా టైంలో ఈ వెహికల్స్ అనేవి బయటికి రాలేదు కాబట్టి. సో ఈ డేటా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతుంది. ఇక సిటీల పరంగా చూస్తే అత్యధికంగా, అంటే 10 lakh కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీల పరంగా చూస్తే అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు ఢిల్లీలో నమోదైనాయి. ఢిల్లీ. స్టేట్ వైడ్ అయితే యూపీ. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలోని యాదగిరిగుట్ట టెంపుల్ సర్వీసెస్కి ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలో యాదగిరిగుట్ట టెంపుల్ సర్వీసెస్ అథారిటీస్, ఈ యాదగిరిగుట్ట టెంపుల్ పేరిట అక్కడ సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాటికి, ఆ సర్వీసెస్కు కెనడా ప్రైమ్ మినిస్టర్ మైక్ కార్నీ గారు ప్రశంసించడం జరిగింది. అంటే ఈ యాదగిరిగుట్ట టెంపుల్ సర్వీసెస్ ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేశారు, గుర్తించారు. దీనికి ప్రధాన కారణం కెనడాలో అధికంగా హిందూస్ ఉంటారు కదా, ఆ హిందూస్ ఈ కెనడా కల్చర్ ఇంప్రూవ్ కావడానికి, అభివృద్ధి కావడానికి వీళ్ళు తోడ్పడతా ఉన్నారని చెప్పేసి ఆయన గుర్తించారు. సో ఇక నిన్ననే తెలుసుకున్నాం, నార్త్ అమెరికాలోనే టాలెస్ట్ స్టాచ్యూ, నార్త్ అమెరికాలోనే అతి ఎత్తైన విగ్రహం 51 feet లార్డ్ శ్రీరామ్ విగ్రహం, 51 అడుగుల లార్డ్ శ్రీరామ్ విగ్రహం కెనడాలోని మిసిసాగా సిటీలో ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఇటలీలో రామాయణాన్ని రచించిన ఆథర్ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని కూడా ఇటలీలో ఆవిష్కరించారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇదంతా కూడా కల్చరల్గా ఇండియా కల్చర్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ, అంతరిక్ష విద్యకు సంబంధించిన ఒక గ్రంథాలయం, స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఒక స్పేస్ రీసెర్చ్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేసింది. ఆ స్పేస్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టూడెంట్స్లలో, అలానే యంగర్ అడల్ట్స్లలో, యువకులలో ఈ స్పేస్ సైన్స్ పట్ల ఇంటరెస్ట్ని తీసుకురావాలి, ఆసక్తిని పెంపొందించాలి అని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు త్రిపుర గవర్నమెంటు త్రిపురలోని ఉనకోటి అనే ఒక జిల్లాలో, త్రిపురలోని ఉనకోటి అనే డిస్టిక్లో ఉన్న ఒక రిమోట్ హై స్కూల్, అంటే ఒక మారుమూల ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ఒక హై స్కూల్లో స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అంటే ఇది అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన ఒక గ్రంథాలయం. ఇక్కడ ఈ లైబ్రరీలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్, మ్యాగజైన్స్, అలానే మన లాంచ్ వెహికల్స్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇటువంటి వాటికి సంబంధించిన మోడల్స్, అంటే ప్రోటోటైప్స్, నమూనాలు అంటారు కదా, ఆ రాకెట్ నమూనాల్ని ఆ లైబ్రరీలో ఏర్పాటు చేశారు. తద్వారా స్టూడెంట్స్లలో
నెక్స్ట్ జనరేషన్ సైంటిస్ట్ని ఇంప్రూవ్ చేయవచ్చు, ప్రోత్సహించవచ్చు అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ త్రిపుర తీసుకునింది. సో ఇక్కడ మనకి మీరు కనుక పాలిటీలో ఫండమెంటల్ డ్యూటీస్ ఐడియా ఉంటే ప్రాథమిక విధుల్లో మనకి ఆర్టికల్ 51A కదా ఫండమెంటల్ డ్యూటీస్. ఆర్టికల్ 51A ఆర్టికల్ 51Aలో ఓవరాల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్లో ఒకటి సైంటిఫిక్ టెంపర్ అనేది చెప్తుంది. టు ఇన్కల్కేట్ ది సైంటిఫిక్ టెంపర్ రీజనింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్ అమాంగ్ ద యూత్ అని చెప్పేసి. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? మనం ఏదైనా చదువుతా ఉన్నాము అంటే మనకి క్వశ్చనింగ్ ఎబిలిటీస్ ఉండాలి. మనం ఏదైనా ఒకటి చదువుతున్నామంటే దాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి. రీజనింగ్తో చదవాలి, లాజికల్గా చదవాలి, గుడ్డిగా బట్టి కొట్టకూడదు. ఏదైనా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆ మోడ్లో చదవాలి అని చెప్పేసి అదే సైంటిఫిక్ టెంపర్. ఆ సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేయడం కోసం, పెంపొందించడం కోసం ఇటువంటి ఇనిషియేటివ్స్ హెల్ప్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధుల్లో సైంటిఫిక్ టెంపర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 51A. ఇక త్రిపుర విషయానికి వస్తే త్రిపుర ఇండియాలో 3rd ఫుల్లీ లిటరేట్ స్టేట్. భారతదేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన 3వ రాష్ట్రం త్రిపుర కదా. ఫస్ట్ వచ్చేసి మిజోరం, సెకండ్ గోవా, 3rd త్రిపుర. యునెస్కో ప్రకారం, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ రాష్ట్రంలో అయితే 95% కంటే ఎక్కువ లిటరసీ రేట్ ఉంటే ఆ స్టేట్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్, పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తిస్తారు. సో త్రిపుర 3rd స్టేట్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి స్వదేశీ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ టెక్నాలజీ. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ టెక్నాలజీ. ఇండియాలో స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటాయి, ప్రత్యేక ఎరువులు. అంటే ఇవి కొన్ని ఎరువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ కోటెడ్ యూరియా లేదంటే పొటాషియం నైట్రేటు. ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, అంటే నీటిలో కరిగే ఎరువులు. ఆ ఎరువులు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్కి సంబంధించి మనము ఎక్కువగా చైనా పైన డిపెండ్ అవుతూ ఉన్నాం. మన టోటల్ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్లో 80% వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. 80% వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. అంటే మనము వాడుతూ ఉన్న ఈ ప్రత్యేక ఎరువులలో 80% చైనా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దట్ షోస్ హౌ మచ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ దీస్ ఫర్టిలైజర్స్. మరి ఇప్పుడు ఈ చైనా పైన ఈ ఫర్టిలైజర్స్ని, ఈ చైనా పైన ఈ డిపెండెన్స్ని, ఈ ఆధారపడ్డాన్ని తగ్గించాలి. అలానే ఈ ప్రత్యేక ఎరువులకు సంబంధించి ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ సెక్టార్లో మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ నేషన్గా ఎదగాలి, అంటే ప్రధాన ఎగుమతిదారుగా ఎదగాలి అని చెప్పేసి తొలిసారిగా సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అనే సంస్థ భారతదేశంలో స్వదేశీయంగా ఇండిజినస్గా మొదటిసారిగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇక దీన్ని ఉపయోగించి మనము ఇంపోర్ట్ చేసుకునేది తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక దీన్ని ఈ స్వదేశీయంగా డెవలప్ చేశారు. ఇండియాలో దొరికే రా మెటీరియల్స్, ఇండియాలో డిజైన్ చేసిన ఈ ఫర్టిలైజర్ ప్లాంట్స్ను ఉపయోగించి తయారు చేశారు. ఈ టెక్నాలజీని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సపోర్ట్ చేసింది. గనుల మంత్రిత్వ శాఖ ఈ టెక్నాలజీని సపోర్ట్ చేసింది. సో ఇక ఇండియా చైనా ట్రేడ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 2024-25లో ఇరు దేశాల మధ్య కూడా ట్రేడ్ అనేది నియర్లీ $127 బిలియన్, $127 బిలియన్. అందులో మనకి చైనాతో డెఫిసిటే ఉంది. చైనాతో మనకి ట్రేడ్ డెఫిసిట్, అంటే వాణిజ్యంగా మనము వెనుకబడి ఉన్నాం. వాణిజ్య లోటు మనకి $99 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ మనకు ఉంది చైనాతో. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి మరి 2024-25లో? భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కదా. ఇండియాకి అమెరికాకి ట్రేడ్ నియర్లీ $133 బిలియన్ ఇన్ 2024-25. వీ హ్యావ్ ట్రేడ్ సర్ప్లస్ విత్ USA, అంటే మనకి వాణిజ్యం మిగులు ఉంది అమెరికాతో. సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా ఈజ్ చైనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్టిలైజర్స్ సెక్టర్. నెక్స్ట్ వన్, ఆర్మీ అండ్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్కి సంబంధించి ఎక్సర్సైజ్ యుద్ధ్ కౌశల్ 3.0. ఎక్సర్సైజ్ యుద్ధ్ కౌశల్ 3.0 ఇదొక యుద్ధ సన్నాహక ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఇట్స్ లైక్ ఏ వార్ ప్రిపేర్డ్నెస్ ఎక్సర్సైజ్. మనం చూస్తూ ఉన్నాం
ఆల్రెడీ మిలిటరీలో ముఖ్యంగా యుద్ధాలలో నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజీని యూస్ చేస్తూ ఉన్నారు. లైక్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ కావచ్చు, డ్రోన్ సర్వైలెన్స్, డ్రోన్లను ఉపయోగించి బార్డర్స్లో నిఘా పెట్టడం అటువంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. బట్ హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలలో, ఈ ఎక్కువ ఎత్తైన ప్రాంతాలలో ఈ డ్రోన్స్ యూస్ చేయడము, ఈ డ్రోన్ సర్వైలెన్స్ ఇప్పటికీ కూడా అంత ఈజీ కాదు. ఇట్స్ లైక్ ఏ హెర్క్యులియన్ టాస్క్ అని చెప్పవచ్చు. ఐ మీన్ డిఫికల్ట్ టాస్క్. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియన్ ఆర్మీలో వివిధ రకాల దళాలు ఉంటాయి. అంటే వివిధ రకాల భద్రతా దళాలు ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫెన్స్ వింగ్స్ ఇన్ ఆర్మీ. అందులో ఒకటి గజరాజ్ కార్ప్స్ అని ఒకటి ఉంది. గజరాజ్ కార్ప్స్ అంటే గజరాజ్ దళము అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకమైన భద్రతా దళము. దీని హెడ్ క్వార్టర్స్ అస్సాం. ఈ గజరాజ్ కార్ప్స్ ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్లోని కామెంగ్ రీజియన్లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోని గజరాజ్ కార్ప్స్ యుద్ధ కౌశల్ 3.0ని కండక్ట్ చేసింది. సో ఇది ఎక్సర్సైజ్ యుద్ధ కౌశల్ 3.0. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి 67th రామన్ మెగసెసే అవార్డ్స్ 2025. రామన్ మెగసెసే అవార్డ్స్ ఇది ఏషియాలోనే ఒక అత్యుత్తమ ప్రైజ్ అని చెప్పవచ్చు. ఏషియాలోనే ప్రీమియర్ ప్రైజ్. ఏషియా ప్రాంతానికి ఇది ఒక నోబెల్ ప్రైజ్ లాంటిది. ఇట్స్ లైక్ ఏ నోబెల్ ప్రైజ్ ఫర్ ద రీజియన్ ఆఫ్ ఏషియా అని చెప్పవచ్చు. ఇది ఫిలిప్పైన్స్ కంట్రీకి చెందిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. ముఖ్యంగా ఏషియా ఖండ ప్రాంతంలో ఎవరైతే ప్రజల అభివృద్ధి కోసము, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్కి కృషి చేసిన వాళ్ళకి, సామాజికంగా ఆర్థికంగా వివిధ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన ఆర్గనైజేషన్స్కి, ఇండివిజువల్స్కి, వ్యక్తులకి ఎవ్రీ ఇయర్ ఫిలిప్పైన్స్ కంట్రీలోని మనీలాలో ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2025 67th రామన్ మెగసెసే అవార్డు, 67వ రామన్ మెగసెసే అవార్డులు. ఈ అవార్డుల్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాకు చెందిన ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ అవార్డుని గెలుచుకునింది. ఆ ఎన్జిఓ పేరు వచ్చేసి ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ. అంటే బాలికలకు విద్యను అందించడం కోసము కృషి చేస్తూ ఉన్న ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ స్ట్రైవింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పవచ్చు. సో మరి దీని పేరు వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ. ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ, లేదా సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ తొలిసారిగా ఈ అవార్డుని గెలుచుకునింది. ఈ ఎన్జిఓ 2007లో రాజస్థాన్లో ఏర్పాటైంది. ఇట్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రాజస్థాన్ ఇన్ 2007. దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు సఫీనా హుసేన్ అనే పర్సన్. సో బాలికల విద్య కోసం కృషి చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఇక ఈ ఎన్జిఓతో పాటు మరో ఇద్దరికి ఈ అవార్డు లభించింది. వాళ్ళు వచ్చేసి మాల్దీవ్స్ కంట్రీకి చెందిన షాహినా అలీ అనే ఒక మహిళ. ఆమె చేసిన పర్యావరణ కృషి కోసం, అంటే ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేయాలని చెప్పేసి ఈ పర్యావరణాన్ని రక్షించడానికి ఆమె చేసిన ఎఫర్ట్స్కి ఆమెకి అవార్డు లభించింది. అలానే ఫిలిప్పైన్స్ కంట్రీకి చెందిన ఫ్లేవియానో ఆంటోనియో విల్లానుయవా అనే ఫిలిప్పైన్స్ కంట్రీకి చెందిన వ్యక్తికి ఈ అవార్డు లభించింది. సో ఓవరాల్గా ముగ్గురికి లభించిందని చెప్పవచ్చు. సో ఇక ఈ అవార్డులో భాగంగా వీళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది, మెడలు, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆసియాస్ నోబెల్ ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆసియా ప్రాంతంలో నోబెల్ ప్రైజ్ లాంటిది ఇది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ను నిర్వహిస్తూ ఉన్న దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ ప్రెజెంట్లీ ఆర్గనైజింగ్ ది ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్? మనం డిస్కస్ చేసుకున్నాం. ఆగస్ట్ 28న ఈ ఎక్సర్సైజ్ మొదలైంది అని చెప్పేసి. సో ఈ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ను నిర్వహిస్తూ ఉన్న కంట్రీ ఏది? ఆప్షన్ ఏ ఇరాన్, ఈజిప్ట్, టర్కీ, కజకిస్తాన్. ఇది ట్రై చేయండి. ఇక అలానే ఇక్కడ మాల్దీవ్స్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరు ట్రై చేయండి.
ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, నేషనల్ ఆయుర్వేద డే, నేషనల్ జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఇక నుంచి సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 23న ప్రతి సంవత్సరం జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. ఇక ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎవ్రీ ఇయర్ మనం జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం సెలబ్రేషన్స్కి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అయ్యారు. విశాఖపట్నంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అయ్యారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక థీమ్ వచ్చేసి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్, యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అనేది ఈ సంవత్సరం థీమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్, నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారము అని చెప్పవచ్చు. ఇండియాలో పిల్లలు ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఉమెన్ లేదంటే గర్ల్ చైల్డ్స్, బాలికలు, వీళ్ళకు పౌష్టికాహారం అందించాలి. ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే అంత బ్యాలెన్స్డ్ డైట్ వాడటం లేదు, అంత జంక్ ఫుడ్ అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించాలి, టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ న్యూట్రిషన్ ఫుడ్ అమాంగ్ ద పీపుల్ అని చెప్పి, అమాంగ్ ద పీపుల్. దానికోసము మినిస్ట్రీ ఆఫ్ WCD, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహిస్తుంది. ఇక ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫిబ్రవరి 2025లో ఈ ఒబెసిటీ పెరిగిపోతూ ఉన్నాయి కదా, ఊబకాయము స్థూలకాయం అంటారు. అంటే ఈ జంక్ ఫుడ్ అవి తినడం వల్ల లావ్ అయిపోతూ ఉంటారు, ఊబకాయం. ఆ ఒబెసిటీని ఫైట్ చేయడం కోసము ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 10 మంది అంబాసిడర్స్ని నియమించారు. 10 మెంబర్స్ని అంబాసిడర్స్గా అంటే ప్రచారకర్తలుగా నియమించారు ఈ ఒబెసిటీని ఫైట్ చేయడం కోసము. అందులో యాక్టర్స్ మోహన్ లాల్, ఆర్ మాధవన్, అలానే రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గారు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని గారు, సింగర్ శ్రేయా ఘోషల్ గారు, ఇటువంటి వాళ్ళు అందులో ఉన్నారు. అలానే మన బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర, ఇటువంటి వాళ్ళు మొత్తం ఓవరాల్గా 10 మందిని నియమించారు మోడీ గారు. ఎందుకంటే పౌష్టికాహారం ప్రజలు తీసుకోవటం లేదు కాబట్టి, ప్రచారకర్తలు. ఇక అలానే ఇటీవల CBSE కూడా స్కూళ్ళల్లో షుగర్ బోర్డ్స్, ఆయిల్ బోర్డ్స్ని ఏర్పాటు చేయండి, షుగర్ బోర్డ్స్, ఆయిల్ బోర్డ్స్ అని చెప్పేసి కూడా CBSE చెప్పింది. సో ఈ కాంటెక్స్లో నేషనల్ న్యూట్రిషన్ వీక్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఈట్ రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్, ఈట్ రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్, అంటే మంచి జీవితం కోసం మంచి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఈట్ రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ థీమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక నేషనల్ న్యూట్రిషన్ వీక్ విషయానికి వస్తే దీన్ని 1982 నుంచి 1982 సంవత్సరం నుంచి WCD మంత్రిత్వ శాఖ కింద ఉండే, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉండే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు 1982 నుంచి నిర్వహిస్తూ ఉంది. ఇక న్యూట్రిషన్ విషయానికి వస్తే ఇండియాలో కొన్ని స్కీమ్సే ఉన్నాయి. పోషణ్ అభియాన్ అని చెప్పేసి, పోషణ్ అభియాన్, పోషణ్ అభియాన్ ఏ మంత్రిత్వ శాఖ? WCD మంత్రిత్వ శాఖ. పోషణ్ అభియాన్, ఈ పోషణ్ అభియాన్ కింద మహిళలకి, గర్ల్స్కి, పిల్లలకి పౌష్టికాహారం అందిస్తారు. ఇక అలానే PM పోషణ్ స్కీమ్ కూడా ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం PM పోషణ్, ప్రధానమంత్రి పోషణ్ నిర్మాణ స్కీమ్. ఇది ఇంతకుముందు దీన్ని మిడ్ డే మీల్ స్కీమ్గా పిలిచేవాళ్ళు, మధ్యాహ్న భోజన పథకం. దాని పేరు మార్చి PM పోషణ్గా తీసుకొని వచ్చారు. ఇది ఏ మంత్రిత్వ శాఖ? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పోషణ్ అభియాన్ అయితే WCD మినిస్ట్రీ. ఇది నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 25th కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, 25వ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అహ్మదాబాద్లో ముగిసింది. ఈ ఈవెంట్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ముగిసింది. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 30 వరకు అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో టాప్ ప్లేస్లో ఇండియా నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో ఇండియా. ఓవరాల్గా ఇండియా 13 మెడల్స్ని గెలుపొందింది, 13 మెడల్స్. ఆ 13లో 4 గోల్డ్, 6 సిల్వరు,
3 బ్రాంజ్ మెడల్స్. 13 మెడల్స్లో 4 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్. సో ఇది ఈవెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు టాప్ వచ్చారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 16th ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్, 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్. ఈ ఈవెంట్ కూడా ముగిసింది. ఆగస్టు 16th నుంచి ఆగస్టు 30th 2025 కజకిస్తాన్లోని షిమ్కెంట్ సిటీలో జరిగింది షూటింగ్ ఛాంపియన్షిప్. ఇందులో టాప్ వచ్చేసి ఇండియా నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో ఇండియా అగ్రస్థానంలో. తొలిసారిగా ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు గెలుపొందని మెడల్స్ ఈ సంవత్సరం మనం గెలుచుకున్నామట. గతంలో 15th ఎడిషన్ 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ సౌత్ కొరియాలో జరిగింది, అప్పుడు 15వది. దానికంటే కూడా ఆ ఈవెంట్ కంటే కూడా ఈసారి 35 మెడల్స్ మనం ఎక్కువగా సాధించాం ఈసారి. సో హైయెస్ట్ షూటింగ్ మెడల్స్ వాన్ బై ఇండియా ఇన్ దిస్ ఇయర్. ఇక ఇండియా 99 మెడల్స్ని గెలుపొందింది. అందులో 50 గోల్డ్, 50 బంగారు పథకాలు, 26 సిల్వర్, 26 రజత పథకాలు, 23 బ్రాంజ్, 23 కాంస్య పథకాలు. సో గుర్తుపెట్టుకోండి 99, 100కి ఒకటి తక్కువ. ఇక సెకండ్ ప్లేస్లో హోస్ట్ కంట్రీ ఆతిథ్య దేశం కజకిస్తాన్ నిలిచింది. కజకిస్తాన్ 70 మెడల్స్ గెలుపొందింది. కజకిస్తాన్ 21 గోల్డ్, 24 సిల్వరు, 25 బ్రాంజ్. థర్డ్ ప్లేస్లో చైనా నిలిచింది. చైనా 37 మెడల్స్ గెలుపొందింది. 15 గోల్డ్, 17 సిల్వరు, 5 బ్రాంజ్. బట్ ఇక్కడ ఇండియాకి ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇండియా 99 మెడల్స్, ఇందులో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఎన్ని ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఇక కజకిస్తాన్ సెకండ్ ప్లేస్, ఓవరాల్గా 70 మెడల్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చైనా థర్డ్ ప్లేస్ 37 మెడల్స్. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఇట్లా గుర్తుపెట్టుకున్నా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది 16th ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ వన్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 జపాన్లోని టోక్యోలో సెప్టెంబర్ 13th నుంచి 21st వరకు, ఈ మంత్ సెప్టెంబర్ 13th నుంచి 21st వరకు జరగబోతా ఉంది. ఇందులో పాల్గొనడం కోసం 19 మెంబర్స్ టీమ్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఈవెంట్లో పాల్గొనడం కోసం 19 మెంబర్ ఇండియన్ టీమ్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జట్టుని ప్రకటించింది. ఆ టీంకి లీడర్గా అంటే నాయకత్వము ప్రస్తుత జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గారు ఆ టీంకి, ఆ 19 మెంబర్ టీంకి లీడర్గా వ్యవహరించబోతా ఉన్నారు, నాయకత్వం వహించబోతా ఉన్నారు. ఇక ఆ 19 మెంబర్స్లో 14 మెన్, 14 మంది పురుషులు, 5 స్త్రీలు, 14 మెన్, 5 ఉమెన్. వీళ్ళు 15 రకాల అథ్లెటిక్స్ ఈవెంట్లలో పాల్గొనబోతూ ఉన్నారు. 15 రకాలు అంటే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఇలాంటివన్నీ ఉంటాయి. 15 ఈవెంట్స్. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే జనరల్గా ఇవి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కాబట్టి ఇటువంటి మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. వాటి స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తాడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఇండియా తరఫున ఎంతమంది పాల్గొన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రెండో స్టేట్మెంట్లో ఇది ఎక్కడ జరిగింది, క్రీడాకారులు ఎన్ని క్రీడల్లో పాల్గొన్నారు అని చెప్పేసి కూడా అడుగుతాడు. అందుకే మనకి తప్పకుండా గుర్తుండాలి 15 గేమ్స్, 15 ఈవెంట్స్. డేట్స్ కూడా వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు జరిగింది. ఎందుకంటే ఇవి మేజర్ ఈవెంట్స్ కాబట్టి, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కాబట్టి. ఇక ఈ సంవత్సరం జరగబోయే ఈ టోర్నమెంట్లో జావెలిన్ త్రో విభాగంలో, జావెలిన్ త్రో కేటగిరీలో ఇండియా నుంచి 4 జావెలిన్ త్రో ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, పాల్గొంటూ ఉన్నారు. ఒకరు నీరజ్ చోప్రా గారు, మరో 3 సచిన్ యాదవ్ గారు, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్. వీళ్ళు 4 జావెలిన్ త్రో ప్లేయర్స్. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 4 జావెలిన్ త్రో ప్లేయర్లు ఈ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొంటూ ఉన్నారట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 25th SCO సమ్మిట్ చైనాలోని తియాన్జిన్లో జరిగింది. తియాన్జిన్ డిక్లరేషన్ని లాంచ్ చేశాయి కంట్రీస్. 2023లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల మరణాలలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్. యాదగిరిగుట్ట టెంపుల్ సర్వీసెస్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్, కెనడా ప్రైమ్ మినిస్టర్ మైక్ కార్నీ గారు ప్రశంసించడం జరిగింది. స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీని ప్రారంభించిన త్రిపుర.
ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీ ప్రాథమిక విధులు సైంటిఫిక్ టెంపర్. భారతదేశం మొదటి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ టెక్నాలజీని డెవలప్ చేసిన సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంస్థ. ఎక్సర్సైజ్ యుద్ధ కౌశల్ 3.0ని నిర్వహించిన ఆర్మీకు చెందిన గజరాజ్ దళము అరుణాచల్ ప్రదేశ్లోని కామెంగ్ ప్రాంతంలో నిర్వహించింది. 67th రామన్ మెగ్సెసే అవార్డ్స్ 2025 ఇండియన్ ఎన్జిఓ భారతదేశ ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్కి దక్కిన అవార్డు. తొలిసారిగా ఈ అవార్డుని గెలుచుకున్న ఇండియన్ ఎన్జిఓ. ఓవరాల్గా ముగ్గురికి వచ్చింది అవార్డు. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. నేషనల్ న్యూట్రిషన్ వీక్ September 1st to September 7th. థీమ్ ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్. 25th కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ముగిసింది. టాప్ ప్లేస్లో ఇండియా 13 మెడల్స్ గెలుపొందింది. 16th ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ కజకిస్తాన్లోని షిమ్కెంట్లో ముగిసింది. టాప్ ప్లేస్లో ఇండియా 99 మెడల్స్ గెలుపొందింది. సెకండ్ ప్లేస్లో కజకిస్తాన్, థర్డ్ ప్లేస్లో చైనా. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జపాన్లోని టోక్యోలో జరగబోతా ఉంది. 19 మంది సభ్యుల భారత జట్టుకు నీరజ్ చోప్రా నాయకత్వం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.